కొంతమంది బాగా ప్రార్థిస్తారు కానీ ప్రవర్తించటం రాదు. దే డోంట్ నో హౌ టు బిహేవ్ లైక్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుడిగా ఎలా ప్రవర్తించాలో తెలియదు. అదేంటంటే బాగా ప్రార్థిస్తారు కానీ గిన్నెలు ఎత్తేటంలో మాత్రం ముందు ఉంటారు. బాగా మందిరానికి పోతారు కానీ తలకాయ బాదుకోవటంలో, వరలటంలో, అరవటంలో, చేయటంలో, లొల్లి పెట్టడంలో వీళ్ళు ముందుంటారు. దీర్ఘ ప్రార్థన చేస్తారు కానీ ప్రవర్తించటం రాదు. నేనంటాను, ప్రార్థన కంటే మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రవర్తించటం. ప్రార్థన 4 గదుల మధ్యలో ఉంటే ప్రవర్తన సమాజం అంతా చూస్తుంది. నీ ప్రార్థన ప్రభావం నీ ప్రవర్తన మీద పడితేనే నీవు నిజమైన ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. ప్రార్థన ప్రభావం ప్రవర్తన మీద పడట్లేదు, ప్రవర్తనలో మార్పు రావట్లేదు అంటే వేషధారుని ప్రార్థన, వేషధారులాగా లేకపోతే వేషధారుడిగా ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. లేకపోతే నీ మనస్సుతో నీ స్వార్థం కొరకు ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. నీకేదో లాభం కావాలని ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. హల్లెలూయా.